సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అష్టమ శని స్టార్ట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. గురువు అనేటువంటి ఆయన బాగున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. బట్ ఒక్క మాట చెప్తూ ఉన్నానండి. జనవరి 15 అంటే మకర సంక్రాంతి రోజు దగ్గర నుంచి మీకు రాజయోగం పట్టబోతోంది. రవి అనేటువంటి ఆయన కావచ్చు, కుజుడు కావచ్చు, బుధగ్రహం కావచ్చు, శుక్రగ్రహం కావచ్చు, అందరూ కూడా మీకు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల రవి, బుధ, కుజగ్రహ సంచారాలు యోగించడం వల్ల పనుల్లో సానుకూలత పెరుగుతుందండి. ఇంతకుముందు మీరు డీల్ చేసినటువంటి పనుల కన్నా ఇప్పుడు డీల్ చేసే విధానం చాలా బాగుంటుంది. మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి సింహరాశి వాళ్ళకి శుభవార్త. జనవరి 15 తర్వాత నుంచి మీకు బాగుంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపారం దిగ్విజయంగా లాభాలతో చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులతో పాటుగా పదవీ యోగము అనేటువంటిది వస్తుంది అని చెప్పచ్చు. కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి 15వ తారీఖు తర్వాత నుంచి రాజయోగము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈవెన్ అష్టమ శని యొక్క ప్రభావం మీ మీద ఉన్నా చిన్న చిన్న వాహన ప్రమాదములు, గాయాలు, మానసిక ఒత్తిడి, అనారోగ్యము, లేకపోతే ఆకస్మిక ధన నష్టము ఇలాంటివి కనబడుతూ ఉన్నా గురువు యొక్క డామినెన్స్ చాలా ఎక్కువ ఉంది. రవి, కుజ, బుధగ్రహ సంచారముల యొక్క డామినెన్స్ 15వ తారీఖు నుంచి ఎక్కువ కాబోతోంది. కాబట్టి ఏదో ఒక మంచి విషయం మీ లైఫ్లో జరగబోతోంది. పర్సనల్ చాట్లో ఏదైనా దోషాలున్నా మీ ప్రయత్న బలం లేకపోయినా ఏది సాధ్యం కాదండి. బలంగా ప్రయత్నం చేయండి. ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. శివ ఆరాధన చేసినా పర్వాలేదు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివినా పర్వాలేదు. అష్టమ శని యొక్క ప్రభావం తగ్గింది అంటే 15th తర్వాత నుంచి మీకు రాజయోగం ఖచ్చితంగా పడుతుంది.